ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథంలోని విషయాలు, ఇందులో అనేక విషయాలు ఇంకనూ జరగవలసినవిగా ఉన్నాయి. అంతకుముందు అన్నీ జరిగిన విషయాలుగా చూస్తున్నాం. జరగబో వాటిని గురించి నీకు తెలియజేస్తాను అని ఆ రోజు దేవుడు అపోస్తలుడైన యోహానుకు తన వృద్ధాప్యంలో పద్మాసు లోయలో బయలుపరిచిన విషయాలను, రాబో సంభవాలను గురించి ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఇందులో ఉన్న అనేక విషయాలు భూలోకంలో జరిగే విషయాలే కాకుండా పరలోకపు విషయాలను కూడా రాయబడటం చూస్తున్నాం. ఆది కాండము నుంచి మానవుడు పతనమైన నాటి నుంచి దేవుడు మానవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రేమిస్తూనే ఉన్నాడు, వెంటాడుతూనే ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, ఇశ్రాయేలు నువ్వు రా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, లోబడనొల్లని వారిలారా రండి అని ప్రభువు బ్రతిమలాడుతూనే ఉన్నాడు. ఈ రోజు వరకు పరిశుద్ధాత్ముడు మన పాపములు ఒప్పుకొనున్నట్లుగా, ప్రభు హస్తములలో ఇముడునట్లుగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటన ద్వారా పరిశుద్ధాత్మ కార్యాలు ప్రపంచమంతటా జరుగుతూ ఉన్నాయి. ప్రభువే క్రీస్తు అని ఒప్పుకొనడానికి, ఆయన నామంలో మోకరించి ప్రార్థించడానికి, మన దోషములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందడానికి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మానవుడు తన హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. సువార్త వినని వారెందరో ఉన్నారు, సువార్త విని లోబడిన వారెందరో ఉన్నారు, సువార్త విని లోబడి తప్పిపోయిన వారు మరెందరో ఉన్నారు. మీరు ఎందులో ఉన్నారు? మేము సువార్త వినని వారిమి అని చర్చిలో కూర్చున్న మీరు చెప్పలేరు. మేము క్రీస్తు ప్రేమను ఎరగము అని మీరు అనలేరు. మనం క్రీస్తు ప్రేమ చేత పట్టబడిన వారిమి. ఈ రోజున అంత్య దినాలలో మనం ఉన్నాం. అంటే ఈ లోకానికి ఒక అంతం ఉంది. లోకానికి ఎలా ప్రారంభం ఉందో లోకానికి ఒక అంతం కూడా ఏర్పరచబడింది. ఈ అంత్య దినాలలో మానవుడు చెడిపోయి ఉండడం చూస్తున్నాం. అపవాది మానవుణ్ణి ఆది కాండములోనే మోసగించిన అపవాది యేసుక్రీస్తు చేసిన శిలువ యాగము ద్వారా మానవునికి రక్షణ ఉన్నదన్న విషయాన్ని మానవుడి చెవిని పడకుండా, వాని కంటికి కనబడకుండా, మానవుడు దేవునికి లోబడకుండా వాడు అనేక తంత్రాలతో, మాయలతో, మోసాలతో, అబద్ధాలతో మానవ జాతిని మోసగిస్తున్నాడు. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ పరిశుద్ధాత్ముని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. యేసే రక్షకుడని ఈ రోజున అన్ని జాతుల వారు, అన్ని కులముల వారు, అన్ని స్థితిగతులలో ఉన్నవారు, పాపములో విసిగిపోయిన వారు, జీవితములో విరక్తి చెందినవారు, ఏ దారి లేదిక నాకని విసిగిన వారు అనేకులు క్రీస్తును కనుగొని నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానన్న ప్రభువు మార్గములో సాగుతూ ఆయన సాక్షులుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే కొందరు దేవుని ప్రేమను చులకన వేసి మరలా దాస్యమనే కాడి కిందకు వెళ్ళి కక్కిన దానిని తిన్న కుక్కల్లాగా, కడుగబడిన పంది బురదకు తిరిగినట్లు మరలా పాప జీవితానికి తిరుగుతూ ఉన్నారు. దేవుడు అనేక అవకాశాలు ఇచ్చి చివరిగా ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పే మాటలు ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, కాలము సమీపమైంది. 11వ వచనంలో అన్యాయము చేయవాడు ఇంకా అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడిగానే ఉండనేమో,
అన్యాయము చేయకరా నాయనా, అన్యాయాన్ని విడిచిపెట్టు, ఏది న్యాయమో అది చెయ్యి. ఓ మనుషుడా, నీ దగ్గర నుంచి దేవుడు ఏమి అడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకునుటయు, దీన మనస్సు కలిగి ఉండుటయు. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ అన్యాయాన్ని విడిచిపెట్టు అన్న ప్రభువు చివరికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? సరే చేసుకపో, నీ ఇష్టం వచ్చినట్టు. ఎన్నిసార్లు చెప్పినా వింటం లేదు. ఏంటంటే మనం మామూలుగా ఎవరినైనా బతిమలాడతాం, మన యవనస్తుల్ని, మన పిల్లల్ని. వద్దు నాన్న, వద్దమ్మ, వద్దు బాబు, అది మంచిది కాదు, ఆ పద్ధతి వదిలిపెట్టు, ఆ స్థలానికి వెళ్ళకు, ఈ పని చెయ్యకు, చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినని వారికి చివరికి ఏమంటాం? సరే నీ ఇష్టం వచ్చినట్టు చదువుపో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అన్నట్టు దేవుడు విసిగిపోయి చివరిలో అంటే నీకు అన్యాయమే ఇష్టమా? సరే చేసుకోపోరా. నీకు సారాయి అంటే నీ ఇష్టమా? మరి తాగు. ఎంత తాగుతావు తాగరా. వద్దురా తాకరా, ఆరోగ్యం పాడైపోద్దురా తాకరా, ఆత్మ నశించిపోద్దురా తాకరా, అప్పుల పాలైపోతావురా తాకరా, కుటుంబం కూలిపోద్దురా తాకరా అని బతిమిలాడినప్పుడు విననోడు ఇంకేమంటాడు? సరే తాగుపో, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, అన్యాయంగా జీవించు, అబద్ధాలు చెప్పు, మోసాలు చేయి, నీకేది ఇంపో. ఎవడి కంపడికి ఇంపంట, వాడి కంపడికి ఇంపు. అరే కంపురా అంటే నాకు ఇంపురా అంటాడు. అరే ఇది కంపురా అంటే అది నాకు ఇంపురా అంటే, సరే నీ కంపు నీకు ఇంపుకుంది పో, నీ కంపే నువ్వు చేసుకోపో. అన్యాయం చేయవాడు అన్యాయమే చేయనేమో. అపవిత్రుడిగా ఉన్నవాడు అపవిత్రుడిగానే ఉండని, నీ ఇష్టం వచ్చినట్టుండు, నీ జోలికి నేను రాను, మారు మనసు పొందమని నేను అడగను, నీ హృదయం నాకేమని నేను అడగను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఇక నిన్ను నేను బతిమలాడను, ఇక నేను నీ వెంటబడను, ఇక నేను నీకు చెప్పను, ఇక నిన్ను పట్టించుకోను, ఇక నేను గద్దించను. ఇక అయిపోయింది సమయం, కాలం సమీపం అయిపోయింది. దెర్ ఇస్ నో యూస్ నౌ. ఇక నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేని పరిస్థితి వచ్చేసింది. ఏంటండి, కొన్నిసార్లు రైలు ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి బయలుదేరేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోద్ది, తొందరగా సిద్ధపడండి, ట్రైన్ వెళ్ళిపోద్ది, తొందరగా సిద్ధపడండి, ఇదిగో వచ్చేస్తాను, తొందర సిద్ధపడండి అంటే ద ట్రైన్ స్టార్టెడ్ అని SMS వచ్చొద్దు నీకు. అప్పుడు ఏమంటావు? ఇక సిద్ధపడక్కర్లేదు కదా, పడిసావు, అయిపోయింది, ఇంకెళ్ళిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా నువ్వు సిద్ధపడ్డా ప్రయోజనం లేదు. ఇక ఏంటండి, సమయం అప్పుడు నువ్వు సిద్ధపడనప్పుడు, సమయం దాటిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు. ఏసావు ఆశీర్వదిస్తానంటే ఆలస్యంగా వచ్చాడు, ఎప్పుడో వచ్చాడు, తమ్ముడు ఇచ్చాడు, తిన్నాడు, ఆశీర్వదించాడు, వెళ్ళిపోయాడు. అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు, నాకు ఆశీర్వాదం లేదా, ఒకటైనా లేదా, ఎలుగెత్తి ఏడ్చాడట. ఇక లేవురా నా దగ్గర, అయిపోయింది. నీ తమ్ముడు నీకంటే ముందు చెత్తుకుపోయాడు. ఈరోజున అనేకులు దేవుని ఆశీర్వాదాల కోసం ఆరాటపడటం లేదు. దేవుని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం అన్న సంగతి గుర్తించడం లేదు. మందిరానికి వచ్చేటప్పుడు చూడండి ఎంత తొందరగా వస్తారా? అదే ఈ లోక కార్యాల కొరకు పెళ్ళికి వెళ్ళాలంటే పొద్దునుంచి సిద్ధపడతారు. ఏం చీర కట్టుకోవాలి, వాళ్ళ ఏం బహుమానం తీసుకొని వెళ్ళాలి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు సిద్ధపడరు, త్వరపడరు. దేవుని కార్యాలంటేనే నిర్లక్ష్యం, అలక్ష్యం, సొంత పనులు ముందు పెట్టుకుంటారు, దేవుని పని చివర పెడతారు. చివరికి విసిగిపోయిన ప్రభు అంటున్నాడు, నీ ఇష్టం వచ్చినటువంటి పో. అదే సమయంలో అంటున్నాడు, నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకనో. ఈ రోజుల్లో కొంతమంది ఇంకెన్ని రోజులు నీతిమంతుడిగా ఉండాలి, నేను ఇంకెన్ని రోజులు నోరు కట్టుకోవాలి, ఇంకెన్ని రోజులు లంచం తీసుకోకుండా ఉండాలి, ఇంకెన్ని రోజులు నేను తిట్టిన వాళ్ళని తిట్టకుండా ఉండాలి, ఇంకెంత సహించుకోవాలి నేను, ఇంకా ఎంత ఓర్చుకోవాలి నేను, ఇంకెన్ని రోజులు ఏడుస్తూ ప్రార్థన చేయాలి నేను, ఇక నా చేత కాదు అని కొంతమంది విసిగిపోతున్నారు. ఏంటండి, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ప్రభువుని వెంబడించిన వాళ్ళకి ఒకలాగా అలవాటైపోతుంది, ఒకలాగా విసుగు పుట్టేస్తుంది. ఇంకా మారు మనసు పొందితే సినిమాలు చూడకూడదు, ఎన్ని రోజులు సినిమాలు చూడకుండా ఉండాలి నేను, 40 రోజులు అయితే ఎట్టగల కళ్ళు ముక్కు మూసుకోవచ్చు. ఎన్ని రోజులు? 40 రోజులు అయితే కొంచెం ఎలాగోలాగా పాపాన్ని చేయకుండా ఉండొచ్చు. కానీ సంవత్సరాల తరబడి మళ్ళీ అబద్ధం ఆడకుండా ఉండాలి,
మళ్ళీ అవమానపరచబడినప్పుడు వాళ్ళని శపించకుండా ఉండాలి. ఎంతకాలం నేను ఇతరులను క్షమించాలి, ఎంతకాలం నేను ఇతరులు పెట్టే హింసను భరించాలి, ఎంతకాలం నా నీతిని హృదయ శుద్ధిని కాపాడుకోవాలని కొంతమంది విసిగిపోతున్నారు. ఎంతవరకు ఉండాలి చెప్పండి? ఎంతవరకు ఉండాలి విశ్వాసి పరిశుద్ధంగా? ఎంతవరకు ఉండాలి నీతిమంతుడుగా? అంతము వరకు సహించిన వాడే ధన్యుడు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు విసిగిపోవద్దు. ఇంకెప్పుడు వస్తాడయ్యా యేసు ప్రభు? ఇంకెప్పుడు వస్తాడయ్యా? నా జీవితం అంతా అయిపోయింది, నేనెంతో భయభక్తులతో నా హృదయ శుద్ధిని కాపాడుకుంటున్నాను, ఆయన మీద గురిపెట్టి జీవిస్తున్నాను, ఆయన వస్తాడు నాకు విమోచన ఇస్తాడు, ఆయన వస్తాడు నన్ను దీవిస్తాడని ఎదురు చూస్తున్నాను అని విసిగిపోతున్నావేమో. విసిగిపోవద్దు. నీ పరిశుద్ధతను కాపాడుకో, నీ హృదయ శుద్ధిని కాపాడుకో, నీ నీతిని కాపాడుకో. ఎందుకంటే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. బైబిల్ని సరిగ్గా చదివితేనండి మనకి ఎంతో అవగాహన అవుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున నేనిచ్చిన జీతం సిద్ధంగా ఉంది. దేవుడు సిద్ధపరిచిన జీతం ఉంది, ప్రతి వారికి సిద్ధపరిచాడు. వాని వాని జాతి చొప్పున, ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు. ఏంటండి ప్రభుత్వం పంచిపెట్టేది ఎట్టుంటుందో చూడండి. వాని వాని బంధుప్రీతి పంచిపెట్టే దగ్గరకు వచ్చేవాడికి మనోడు రా ఏయిరా, మనోడు అంటే మనోడు, మన కులమోడు, మన జాతోడు, మన బంధువు. ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు, ఆయన మోమాటము లేనివాడు, ఆయన న్యాయవంతుడు. వాని వాని క్రియ చొప్పున, మాటల చొప్పున కాదు. మన దగ్గర మాటల భక్తి మాత్రం మూటలు ఉంటాయి. ఏం భక్తి? మాటల భక్తి. కొంతమంది నోరు తెరిస్తే బైబిల్ని ఎలా వళ్ళిస్తారంటే, నోరు తెరిచి ప్రార్థన చేస్తుంటే అనుకుంటాం, అబ్బా ఆకాశాన్ని భూలోకానికి దింపగలిగిన ప్రవక్త ఈయనే అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు కొంతమంది సేవకులనేవాడు ఈ రోజున ప్రార్థనలో చేసే ఆర్భాటాలు, వాళ్ళ అరుపులు, కేకలు ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయినట్టు కనపడద్దు, కానీ అక్కడ ఏం ఉండదు. దేవుడు మనల్ని చూసినప్పుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. పేరు ప్రఖ్యాతుల కోసం, గొప్పల కోసం మాటలతో ఎక్కడ లేని ప్రేమ కనపరుస్తాడు, మాటలతో ఎక్కడ లేని భక్తి కనపరుస్తారు. వారు పెదవులతో నన్ను స్తుతించెదరు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. కాబట్టి దేవుడిచ్చే ప్రతిఫలం వచ్చినప్పుడు చాలా వింతగా ఉంటుందండి. ఒకవేళ ఇలాగ పబ్లిక్గా ఆయన జీతం పంచడం మొదలు పెడితే, మనం ఒక్కొక్కళ్ళకి ఇచ్చే జీతాలు, రిసీవ్ చేసుకునే జీతాలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంటి పాస్టర్ గారికి ఏమో ఇంత మూట, ఏంటంటే ఆ మూలకు వచ్చిన ముసలమ్మకేమో ఇంత మూట, ఇదేంట్రా నాయన ఇంటర్నేషనల్ ప్రీచర్ అయితే ఈయనకి ఏంటి ఇంతేనా? ఒక్కచోట కూడా యేసుప్రభుని గురించి సువార్త ప్రకటించకపోయినా ఆ మూల కూర్చొని దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థిస్తున్న విశ్వాసికి ఈ జీతమా? ఇది మీరు గ్రహించడం లేదండి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలము, అసలు మీ బతుకులో ఎప్పుడైనా గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారు ఎవరికన్నా? మాట్లాడరేంటండి? ఎప్పుడైనా మీ బతుకులో గ్లాసు నీళ్ళు ఇచ్చారా ఎవరికైనా? ఎవరికి? మీ ఆయనకా? బాలే భార్యలండి. మా ఆయనకి పెళ్ళైన రోజుల నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు? 1250 రోజులు గిన్నెలు నీళ్ళు గ్లాసులు ఇచ్చాను, నాకు జీతం వస్తుంది అనుకుంటున్నావేమో. ఎవరికి ఇచ్చేది నువ్వు? ఆకలి గలవాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు, దాహము గలవారు నీ దగ్గరకు వచ్చినప్పుడు, వారు నీ రక్త సంబంధాలు కాకపోయినా, నీ బంధువులు కాకపోయినా, నీవెవరికి వారికి రుణపడికి ఉండకపోయినా, ఒకవేళ నీ విరోధి నీ దగ్గరకు వచ్చినప్పుడు వారికి అన్నం పెడితే, వారికి గిన్నెడు నీళ్ళు ఇస్తే దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ రోజున మన క్రియల్లో భక్తి లేదండి.
ఎవరికన్నా మనం సహాయం చేద్దామనే మనసు క్రైస్తవుల్లో లేదంటే వాడు క్రైస్తవుడే కాదు. పాయింట్ అర్థమైందా? ఇతరులకు నేనేం చేయగలనా అన్న ఆలోచన ఎప్పుడైనా నీకు వచ్చిందా? యేసుక్రీస్తు నామములో ఇతరులకు నేనేమి ఇవ్వగలనా అనే ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా? ఏమన్నా ఇచ్చావా? దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. ఆతిథ్యము చేయ మరొకడి, తెలియకనే కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఏంటంటే ఒక దైవ సేవకుడికి అన్నం పెడితే దానికి ఏమొస్తుంది? ఖర్చులు అవుతాయా? ఆశీర్వాదాలు వచ్చేస్తాయని పెడతారు కొంతమంది లేండి, అది వేరే సంగతి. అయ్యగారిని బొట్టలో వేసుకుందాం అని పెడతారు కొంతమంది. భోజనం పెట్టి పక్కన కూర్చొని పితూరులు చెప్తూ ఉంటారు ఇంకొంత. అయ్యో వేసుకోండి అయ్యగారు, మన సంఘంలో వేసుకోండి అయ్యగారు, కూర బాగా వేసుకోండి. మన సంఘంలో అస్సలు నమ్మకండి వాళ్ళని, వేసుకోండి అయ్యగారు. నేను మంచిదాన్ని నేను చెప్పడం లేదు, కానీ వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అండి. వేసుకోండి ఏంటి వేసుకోండి ఏంటండి. పూర్వకాలం అమ్మ అన్నం పెడుతూ భార్య మీద చెప్పేదంట భర్త కొడుకులకి. ఇప్పుడు కూడా చెప్తున్నారమ్మా, తినరా నాయన, నీ భార్య వచ్చిన కాడి నుంచి నీ కడుపు పేరెడతం లేదు, ఏం పిల్లమ్మా ఇదా, తిన్నాయన బంగారం, తినరా. 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినోడికి తినరా అని అమ్మ పెడతామేంటి? భార్యని పెట్టను, భార్య మీద పోయి చాడీలు చెప్పడానిక. కొంతమంది రివర్సు, ఏమండి తినండి, మీ అమ్మే ఇవాళ మాంసం కొనొద్దంది, అసలు మీరు మాంసం లేకపోతే ఎలా ఉండగలరు, అందుకని నేనే దుద్దులు తాకట్టు పెట్టి మాంసం కొనిచ్చాను, తినండి. మీ అమ్మ చాలా పిసిని కొడుతుంది, నేనేం అంటలేదు మీ అమ్మని, అయినా మీ అమ్మ నేనేం అంటలేదు మీ అమ్మని. ఏంటండి? స్వార్థం కోసం పెడతారు కొంతమంది, స్వార్థం కోసం ఇస్తారు కొంతమంది. దేవుడు చూస్తున్నాడు నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో. నువ్వు ఇచ్చిన నీళ్లు కానీ, నువ్వు పెట్టిన అన్నం కానీ, నువ్వు ఇచ్చిన కానుక కానీ, నువ్వు నోటితో చెప్పిన పలుకు, చూపించిన ప్రేమ కానీ అది హృదయంలో నుంచి వచ్చిందా చూసి దాన్ని లెక్క కడతాడట. వాని క్రియ చొప్పున ప్రతివానికి చుటకు. మోసపోకండి. నీ భార్య ప్రతిఫలంలో నీకు భాగం రాదు, నీ భర్త ప్రతిఫలంలో నీకు భాగం రాదు. ఈ లోకరీతిగా నీ భర్త చేస్తే నీ భార్యగా నీకు హక్కు వస్తుందేమో, కానీ విశ్వాసిగా నీ భర్త సంపాదించిన భక్తిలో నీవు అవిశ్వాసిగా ఉంటే చిల్లిగవ్వ కూడా నీకు లేదు, నీకు జీతం లేదు. మీ అమ్మ నాన్న ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు దేవుడి సేవలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నీకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నావేమో. కుదరదు. వాని క్రియ చొప్పున ప్రతివానికి చుటకు. అన్నది అన్నకే, తమ్ముడిది తమ్ముడికే, అక్కది అక్కకే, చెల్లిది చెల్లికే, తండ్రిది తండ్రికే, తల్లిది తల్లికే, పాస్టర్ది పాస్టర్కే, పాస్టరమ్మది పాస్టరమ్మకే. అంతేగాని ఒకరిదొకరికి లేదు. అందుకనే వాళ్ళు ఇవ్వలేదు కదా నేను ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు చేయలేదు కదా నేను ఎందుకు చేయాలి, వాళ్ళు అలా ఉన్నారు కదా నేను ఎందుకు మాత్రం ఇలా ఉండాలి అని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. మనం ఎవరు ఎట్లా ఉన్నా, ఎవరు ఎలా చేసినా నేను దేవునికి రుణపడి ఉన్నాను, నేను దేవునికి ఇవ్వవలసింది ఇస్తాను, నేను నా జీవితంలో నా యేసయ్యను మహిమపరుస్తాను, నా మాటల్లో నా క్రియల్లో ప్రేమను, క్రీస్తు మీద ఉన్న ప్రేమను వెల్లడి చేస్తాను అన్నది మన మనస్సును పడాలండి. త్వరగా రాబోతున్నాడు. ఆయన ఇచ్చే జీతం రూపాయల్లో లెక్కబెట్టేది కాదు. ఆయన ఇచ్చే జీతం ఇహలోక సంబంధమైన ఆస్తిపోస్తుల వంటిది కాదు. ఆయన ఇచ్చే జీతం ఎంత గొప్పదో ఎలాంటిదో తెలుసుకోవాలంటే ప్రకటన గ్రంథాన్ని మళ్ళీ చదవండి. ఆ కిరీటాలు, ఆ యొక్క జీవవృక్ష ఫలాలు, ఆ యొక్క ఆశీర్వాదాల గురించి వివరించాలంటే, మనం అర్థం చేసుకోవాలంటే సంవత్సరాల తరబడి పడుతుంది. ఒకవేళ పరలోకం వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. త్వరగా వస్తున్నాను నేను. ఈరోజు నీకేమన్నా ఇవ్వటానికి దేవుని దగ్గర నుంచి నాకేదన్నా వస్తుంది అని ఎదురు చూడగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? నేను దేవుని కొరకు ఇది చేశాను,
దేవుని కొరకు నా మనస్సాక్షిని కాపాడుకొని ఈ అన్యాయాన్ని విడిచిపెట్టా, ఈ మోసాన్ని విడిచిపెట్టా, ఈ అబద్ధాన్ని మానేసా, ఈ అల్పకాల పాపభాగాన్ని విడిచిపెట్టుకున్నా, ఎదుగో నా ప్రభువు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఎదురు చూసేవారిగా ఈనాటి క్రైస్తవులు ఉన్నారా? లేక యేసు నామంలో ఏం సంపాదించుకుందామా, యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏం ఆశీర్వాదాలు వస్తాయా అన్న జీవితంలోనే ఉన్నామా? ఒకసారి పరిశీలించుకోండి. వస్తానన్న ప్రభువు వస్తాడండి, తప్పకుండా వస్తాడు. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఏ ఒక్కడు నశించక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ నీ ఇంటిలో ఇంకా ఎంతోమంది రక్షించబడని వారు ఉన్నారు, ఇంకా నీ జీవితంలో నీవు సరిగ్గా ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన స్థితిలో లేవు, కాబట్టి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆ బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేదు, అది చూసుకొని తెచ్చుకుంటాడని అలక్ష్యం చేస్తే వాళ్ళు కుడికి నిద్రపోయారట. ఈ రోజున క్రైస్తవ సంఘం నిద్రపోతుంది, నిర్లక్ష్యంగా ఉంది. యేసయ్యకు నాకు సంబంధం ఉంది, ఆయన నావాడు, నేను ఆయన దానను. మీరు ఎప్పుడైనా పరమగీతాలు చదివితే, పరమగీతాలను చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. పరమగీతం క్రీస్తుతో కలిగిన సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఆయన నా ప్రాణప్రియుడు. లోకంలో ఉన్న ప్రాణాల ప్రియులు కాదు, లోకంలో ప్రాణప్రియులు ప్రాణం తీసేవాళ్ళు. నువ్వు నా ప్రేయసీవి, నీ కోసం ప్రాణం ఇస్తాడన్నాడు. ఆ అమ్మాయి తిరగబడింది అనుకో, నువ్వు వదిరా పోరా అందనుకో, యాసిడ్ తీసి ముఖం మీద పోస్తాడంట. అదేం ప్రాణప్రియుడు, ప్రాణం తీసేవాడు ఏంటంటే? ఎంతమంది ఈ రోజున నేను ఆశించింది నాకు దొరకలేదు కాబట్టి అది ఎవరికి దొరకకూడదని నాశనం చేస్తున్నారు. అది కాదు, యేసుక్రీస్తు మన ప్రాణం తీయడానికి రాలేదు ఈ లోకంలోనికి, మనకు ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. ఒకరోజు మన ప్రభువు వస్తాడు, మనల్ని మెచ్చుకోబోతున్నాడు, మనకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. క్రీస్తు కొరకు నేను శ్రమడ్డాను, నాకేమొచ్చింది? దేవుని కొరకు నా జేబులో డబ్బులు ఖర్చు పెట్టాను, నాకేమొచ్చింది? దేవుని మందిరం కోసం నేను ప్రయాసపడ్డాను, నాకేమొచ్చింది? దేవుని సేవలో పాలుభాగస్తుడయ్యాను, నాకేమొచ్చింది అనే ఆలోచన రానివ్వకండి. సిద్ధపరిచే జీతం ఉంది అక్కడ. వాని క్రియ చప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరిని దూతలకి ఇచ్చి పంపిస్తలేదు జీతం, పాస్టర్లకి ఇచ్చి పంపిస్తలేదు జీతం. ఆయనే పట్టుకొచ్చి పర్సనల్గా ఇస్తాడంట నీకు. బాబా ఓ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక పట్టా నీ చేతికి ఇస్తున్నాడంటే ఆ తెల్ల కాగితం ముఖ్యమా, ఆ ఇస్తున్న మనిషి ముఖ్యమా చెప్పు? నీకు అసలు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తావు? నాకు పట్టా వచ్చిందని అతిశయిస్తావా? గవర్నర్ గారు నా చేతికి ఇచ్చాడని అతిశయిస్తావా? రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు వచ్చి నీ చేతికి ఒకటి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు అసలు ఆ ప్రతిఫలం నీ కంటికి కనబడదు. నీ కంటికి కనబడేది ఎవడో? నీ ప్రభువు. నాలాంటి వాడిని వెతుకుంటూ వచ్చావు ప్రభువా అని నీవు ఎంతగా ఆనందిస్తావో ఒకసారి ఊహించు. ఆయన ఇచ్చిపోయేవాడు కాదండి, బహుమానం ఇచ్చి వెళ్ళిపోతాడు అనుకుంటున్నారేమో. బహుమానం ఇచ్చి భుజం మీద చెయ్యేసి కూడా తీసుకుపోతాడు. ఎక్కడికి? నాతో పాటు సదాకాలము నీవుంటావు, నా సింహాసనం మీద కూర్చుంటావు, నాతో పాటు యుగ యుగములు తరము తరములు నువ్వు జీవించబోతున్నావు. నాకు తెలియదు ఈ రోజుల్లో క్రైస్తవత్వం ఎలాగుందంటే, లాభాల కోసమే ప్రభువుని వెంబడించేవారు ఉన్నారు. మోసాలు, అన్యాయాలు, లోకంలో ఉన్న కార్యాలన్నీ క్రైస్తవత్వంలోనికి వచ్చేసాయి, క్రైస్తవ సంఘంలోనికి వచ్చేసాయి. అటు వారికి చెబుతున్నాడు, మీరెవరో నాకు తెలియదు. జీతం పట్టుకొస్తాడు అనుకుంటారంట కొంతమంది. వాళ్ళతో ఏం చెబుతాడో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినములు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా నాదేది ప్రభువా, ప్రభువా ప్రభువా నా జీతమేది ప్రభువా ఏమంటారండి? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. ప్రభువా ప్రభువా మేము నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామంలో ప్రవచించలేదా? నీ నామంలో అద్భుత కార్యాలు చేయలేదా? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ
ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండని మీరు నాకు తెలియదు పండురా. అసలే ఎవడు నా మాట విని వణుకుతున్నారో వాడిని నేను చూసేవాడిని, కానీ డబ్బా కొట్టుకునే వాడిని చూడాల్సిన పని నాకేంట్రా? గర్విష్టి, నన్ను విడిచి పొండి. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండవారిని చూసి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకును సిద్ధపరిచిన అగ్నిగుండములో నిత్యాగ్నిలోనికి పో. ప్రభువే పొమ్మన్నప్పుడు నిన్ను చేర్చుకోవడానికి ఒక్కడే ఉన్నాడు. ఇక ఎవడాడు? ఆది నుండి ఉన్నవాడు, నాశనం అయిపోయినవాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఎవరి కొరకైతే అగ్నిగుండం సిద్ధపరచబడిందో ఆ అగ్నిగుండములో నిన్ను నన్ను పాలు పంపులు పొందించాలని ప్రయాసపడి రాత్రి పగళ్ళు పనిచేస్తున్నాడు. మనమన్న నయం, కొంచెంసేపే చేస్తున్నాం సేవ. రాత్రి పగళ్ళోడి పని అదే. ఎంతమందిని తనతో పాటు తీసుకెళ్ళగలడో అంతమందిని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు. అపవాదికి దాని అనుచరులకు నీకోసం కాదు నరకం సిద్ధపరిచింది. ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. తన స్వరూపంలో తన ఆకారంలో చేయబడిన మానవుడు నరకంలో ఉండాలనేది ఆయన ఉద్దేశం కాదు. అందుకే బతిమిలాడుతున్నాడు. అందుకే ఆయన కలువరి సిలువలోనికి వచ్చి ప్రాణమిచ్చాడు, రక్తమంతా కార్చాడు, సిలువ యాగాన్ని చేశాడు, మరణం యొక్క బలం గల వాడిని అనగా అపవాదిని మరణం ద్వారా జయించాడు, రక్షణ సిద్ధపరిచాడు. రండి అంటే ఆయన మాట వినకుండా ఆయన ప్రేమను చులకన చేసినప్పుడు రేపు పొండి. ఒకసారి ఆలోచించేయండి. నువ్వు ప్రభు సన్నిధికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, విశ్వాసం చెప్తున్నావు. ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. నిన్ను చూసి మెచ్చుకుంటాడా? నిన్ను చూసి నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అధికమైన వాటిని ఇస్తానంటాడా? లేకపోతే మీరెవరో నాకు తెలియదు పో అంటే మన గతి ఏంటో ఒకసారి ఆలోచించేయండి. లేచి నిలబడండి. ఇప్పుడు మనకు సమయం ఉంది. పశ్చాత్తాపడితే ప్రభు మనల్ని కనికరించడానికి, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఒక్కసారి నేను మమ్మల్ని చూడయ్యా. నీ చేత ప్రేమించబడిన వారిమయ్యా, నీవిచ్చిన రక్షణ పొందిన వారిమయ్యా, నీ మందిరంలో ఉన్నవారిమయ్యా, నీ కొరకు బ్రతకాలని ఆశ కలిగిన వారిమయ్యా. జారిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా, తప్పిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా. మా నీతి అవినీతిగా మారకుండా చేయి నాయన. మా పరిశుద్ధత అపరిశుద్ధతగా మారిపోకుండా సహాయం చేయి తండ్రి. మా హృదయ శుద్ధిని కాపాడుకునే శక్తి దయచేయి. విరిగి నలిగిన హృదయాలను మాకు దయచేయి నాయన. నీ నామం కోసం ప్రయాసపడే మనసు దయచేయి అయ్యా. ప్రభు రాజ్యాన్ని, నీతిని వెతికే ప్రయాస దయచేయి తండ్రి. ఎన్నడు చన్నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకోడన్నావు. ఒకడు ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావలసిన ప్రతిఫలం ఇస్తాడన్నావు అయ్యా. మాకు ఆ విశ్వాసం దయచేయి నాయన. కొంచెంలో మమ్మల్ని నమ్మకస్తులుగా చేయ్యా. మా చేతిలో ఏముందో ఆ విషయంలో నమ్మకంగా చేయి నాయన. మా చేతిలో కంప్యూటర్ ఉంటే అది నమ్మకంగా వాడటానికి సహాయం చేయి. మా చేతిలో ఒక 10 రూపాయలు ఉంటే అవి దేవుని కొరకు వాడటానికి సహాయం చేయి. మాకు ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగంలో నిన్ను మహిమపరచడానికి సహాయం చేయి. మాకు బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ కొరకు పెంచడానికి సహాయం చేయి. మాకెన్నో ఇచ్చావు దేవా. విరిగి నలిగిన హృదయాన్ని దయచేయి నాయన. నమ్మకస్తులుగా చేయి తండ్రి. నీవిచ్చిన వాటిని పాడు చేసుకొని నాయన దాచిపెట్టుకొని నాయన నీ చేత సోమరివైన చెడ్డదాసుడా అనిపించుకోక తండ్రి, నీవిచ్చిన వాటిని ఉపయోగించి అనేక ఆత్మలను రక్షించడానికి సహాయం చేయి. నీ సువార్త సకల జనులకు అందించడానికి సహాయము చేయి. నీ కృప నుంచి నడిపించమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.